నెక్స్ట్ చూసినట్లయితే క్వాంట్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 384 మీటర్స్ పొడవున్న రైలు 12 సెకండ్లో విద్యుత్ స్తంభాన్ని దాటుతుందండి. అంటే తన పొడవును తను దాటుతుంది అనమాట. అయితే మరియు 12 సెకండ్లలో వ్యతిరేక దిశలో ఏంటిది ప్రయాణిస్తున్న అదే పొడవు ఉన్న సేమ్ అదే పొడవు ఉంటుంది. సేమ్ అది కూడా 384 ఉంటుందండి. 384 ఉంటుంది. మరొక రైలు దాటుతుంది అంటండి. అయితే రెండవ రైలు వేగం అడిగాడు. ఫస్ట్ ఈ మొదటి రైలు వేగం చూద్దామండి. ఇంత 384. అంటే దూరం వేగం కావాలంటే ఏంటి, దూరం బై కాలం అండి. ఈ 12 ఇక్కడ ఏమొస్తుందండి, 12 3 36, 12 2 32 అండి ఫస్ట్ దాని వేగం. ఇది మీటర్ పర్ సెకండ్. ఇది ఫస్ట్ దాన్ని. సెకండ్ చూసినట్లయితే సేమ్ వ్యతిరేక దిశలో, అంటే వ్యతిరేక దిశలో రెండు యాడ్ చేయాలండి. ఈ 364 అనేది 2 టైమ్స్ వస్తుంది. 2 × 384 బై ఎంత అండి, 12 minutes 12 seconds. ఇది చేస్తే దాని వస్తుంది. ఇది చూడండి 6 ఇక్కడ 6 6 4 64 అండి. 64 మీటర్ పర్ సెకండ్. ఇది 2 ట్రైన్స్ ఉంటాయండి దీంట్లో. ఫస్ట్ ట్రైన్ ఉంటుంది, సెకండ్ ట్రైన్ వేగం, 2 ట్రైన్ల వేగం ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ట్రైన్ వేగం ఎంత అండి, 32. ఆ 32ని దీంట్లో తీసేస్తే వచ్చేస్తుందండి. దీన్ని మైనస్ చేసామనుకో ఇంకా 32 ఉంటుందండి. ఆ 32 ఏంటండి, సెకండ్ దాని వేగం. అంటే ఫర్ ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే స్వప్నిల్ 16 రోజుల్లో సోఫాను నిర్మించగలడండి. టైమ్ అండ్ వర్క్ గురించి. రేవతితో కలిసి పని చేయడం వల్ల వాళ్ళిద్దరు చేస్తే 128/7 రోజులు చేస్తారంటండి. అయితే రేవతి ఒంటరిగా పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని అడిగారండి. ఇక్కడ స్వప్నిల్ ఎంతండి, 1/16 డేస్ అండి. ఇక్కడ ఇద్దరు కలిసి 17/128. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి, 16కి 128 ఎల్సిఎం ఎంత అవుతుందండి, 128 అవుతుంది. 16 ఎంత పోతుందండి, 16 8 పోతుంది చూడండి, 8. ఇక్కడ 17 వస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వప్నిలు అండ్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ స్వప్నిల్ మాత్రమే ఉన్నాడు. దీంట్లో నుంచి మైనస్ చేస్తే 9 వస్తుందండి. ఇది ఎవరు, రేవతి. ఇది రేవతి అండి. మనకు కావాల్సిన రేవతి అడిగారండి. మొత్తం టోటల్ వర్క్ ఎంత అండి, 128 యూనిట్స్. ఇక్కడ ఎంత అండి, 9. ఇక్కడ ఎంత వస్తుంది, 9 1s. ఇక్కడ క్యాన్సిల్ కాదండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 128/9 అండి ఫస్ట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, 32కి ముందున్న అన్ని ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోవాలి. 32 కంటే ముందున్న ఏముంటాయండి, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 7 11 13 17 19 23 29 31 అండి. ఇవన్నీ ఉంటాయండి. ప్రధాన సంఖ్యలు అంటే ఓన్లీ దాని చేత భావించబడుతుంది. అంటే దాంతో అది డివైడ్ అవుతుంది, ఇంకా 1తో డివైడ్ అవుతుందండి. అలా అనమాట. అది ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. 11 ఉన్నాయి. ఇవి సంఖ్యలు. ఇవన్నీ యాడ్ చేసి సగటు అంటే ఏం చేయాలండి, మొత్తం బై సంఖ్యలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 2 3 5 అండి. ఇక్కడ 10 వస్తుంది, 17 18 18 11 అండి. 18 అంటే 21 21 28 28 9 37 37 40 40 ఇది 50 అండి. అంటే 0 వస్తుంది, 5 అక్కడ. 5 3 ఎంత అండి, 8 8 2 10 10 12 12 13 14 15 16 అండి. అంటే 160 బై ఎంత, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 11 ఉన్నాయి. అప్పుడు ఎంత అవుతుందండి, ఇక్కడ 1 ఇక్కడ ఎంత మిగులుతుంది, 5 మిగులుతుంది. అంటే 4 పాయింట్ సంథింగ్ మిగులుతుందండి. 14 పాయింట్ సంథింగ్ మిగులుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ 14.50. నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ యొక్క 45% వై యొక్క 15%కి సమానం ఉంటాయి. ఈ రెండు రివర్స్ చేస్తే సరిపోతుందండి. ఎక్స్ ఇది, వై ఇది అనుకోండి, రివర్స్ ఇది 15 అవుతుంది, ఇది 45 అవుతుంది.
నార్మల్గా అయితే ఎలా ఉంటుంది, ఇది ఇలా 45 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 15 అని ఇచ్చాడండి. మనం డైరెక్ట్ రివర్స్ తీసేసుకుంటే సరిపోతుందండి. అయితే XY రేషియో అడిగాడండి. 15 1s 15 3s 1:3 రేషియో, ఫోర్త్ హాఫ్. నెక్స్ట్ చూసినట్లయితే మెన్సురేషన్ అండి. ఒక గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. ఏంటిది 50% పెరిగిందండి. దాని ఘనపరిమాణం ఎంత శాతం పెరిగిందని అడిగాడు. ఇక్కడ రేషన్ ఆర్ అనేది, ఇక్కడ మన ఫార్ములా ఎంత అండి, పై ఆర్ క్యూబ్ 4/3 పై ఆర్ క్యూబ్ గోళం ఫార్ములా. ఇవి కాన్స్టెంట్ అండి. 4/3 అనేది పై అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఆర్ క్యూబ్ మాత్రం తీసుకోవాలి. రేషియో తీసుకున్నట్టయితే ఫస్ట్ 100 ఉండండి, 100 అంటే 300 తీసుకుంది. నెక్స్ట్ ఏమైంది, 50 పెరిగింది అంటే ఎంత అవుతుంది, 150 3 టైమ్స్ అవుతుంది. 150 ఇంటూ 150, ఈ 3 zeros క్యాన్సిల్ అండి. 3 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 3s, ఇక్కడ 5 3s 25 4s, ఇక్కడ 5 3s, ఇక్కడ 5 2s, ఇక్కడ ఏంటండి 8 ఈస్ట్, ఇక్కడ ఎంత అవుతుంది 27. ఎంత ఇంక్రీజ్ అయింది, 19 ఇంక్రీజ్ అవుతుంది. 19 ఇంక్రీజ్ అయింది బై 8 ఇంటూ 100, 4 2s 4 25s 25 19 ఎంత అండి, అది ఒక 250. ఇక్కడ ఎంత అవుతుందండి చూద్దాం, సైడ్ కేసు ఇస్తున్నాం. ఇక్కడ 250, ఇది ఒక 9 225, 250 225 ఎంత అవుతుంది, 475 అవుతుంది. 475 బై 2 తీసుకుంటే ఎంత అవుతుంది, దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత అవుతుందండి, 2s 3s 7s 0.5. సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ LCM HCF ఇచ్చాడండి. 2 సంఖ్యల లబ్ధం అండి 720 ఇచ్చాడు. వాటి అత్యధిక సాధారణ కారకం అంటే ఇక్కడ HCF అండి, HCF 4 అనేది. అతి తక్కువ సాధారణ గుణకం అంటే LCM అడిగాడు. ఇక్కడ చూడండి మనకు ఉంటుంది కానీ 2 సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, HCF ఇంటూ LCM ఇలా ఉంటుందండి. 2 సంఖ్యల లబ్ధం ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత అండి 720. HCF ఎంత 4, మనకు కావాల్సిన LCM. ఇది క్యాన్సిల్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ 180 అవుతుంది. LCM క్యాన్సిల్ చేస్తే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఒక వ్యాపారి తన వస్తువుపై ధర కంటే 50% ఎక్కువ మార్పు చేసి ఉంటుంది. అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా 100 తీసుకుంటాం. మార్పు ప్రైస్ ఎంత ఇచ్చాడు, 150 అనుకున్నాడు. 20 తగ్గింపు అందిస్తాడు. తగ్గింపు అందించిన తర్వాత వ్యాపారి పొందిన లాభ శాతం అడిగాడు. ఎంత తగ్గించాడు, 20 తగ్గించాడు. అంటే ఎంత ఉండాలి, 80 ఉండాలి. 150లో 80% ఎంత, 15 8s ఎంత అండి, ఇదొక 80 ఇదొక 40 అంటే ఎంత అండి 120%. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంత లాభం వచ్చింది, 20%. 20% లాభం వచ్చింది అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 6 పెన్నుల ధర 5 పెన్నుల అమ్మక ధరతో సమానం. 6 పెన్నులు అండి, ఇది ధర, ఇది కొన్న విలువ అనుకుంది. అయితే 5 పెన్నులు అమ్మిన విలువకు సమానం అంటే, అయితే కొన్న విలువ ఏమవుతుంది 5 అవుతుంది, అమ్మిన విలువ ఏమవుతుంది 6 అవుతుంది. లాభం ఏం కావాలంటే ఏం చేయాలండి, డిఫరెన్స్ బై కొన్న విలువ ఎంత అంటే 5 ఇంటూ 100. ఇక్కడ ఏమవుతుంది 20% అంటే లాభం. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇక్కడ 0.1 స్క్వేర్ 0.1 స్క్వేర్ విలువ అడిగింది. సేమ్ ఉన్నాయి. ఇక్కడ డిజిట్ చూడండి, ఇక్కడ చూడండి 0.1 అనేది స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 1 డిజిట్ పక్కన పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ బయటకు వచ్చే వరకు 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంటుందండి. 0 1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడంటే 4 డిజిట్స్ వస్తుంది. ఇక్కడ 2, ఇక్కడ
ఇక్కడ 4 డిజిట్స్ అవుతుంది, ఇక్కడ 2 డిజిట్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్కి మనకు మిగిలేదు 4 డిజిట్స్ మాత్రమే అవుతుందండి. 4 డిజిట్స్ అవుతుంది. అయితే లాస్ట్ 4 డిజిట్స్ చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ మాత్రం ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి అని ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ జీరోస్ లేవు 1 కాబట్టి ఇక్కడ చూడండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, 1 వస్తుంది. ఇలా అనమాట. 1 0 1 0.0 ఇలా అనమాట. ఇలా చేసుకుంటే బెటర్ అండి. 2 + 2 అవుతుంది, 4 అవుతుంది. ఏది ఇంక్రీజింగ్ ఉందో అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ చక్రవడ్డీ ఇచ్చానండి. 9,000 రూపాయలు సంవత్సరానికి 80% చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్లీ అన్నమాట అప్పుగా ఇవ్వబడింది. 12 monthsకి ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ 9,000. ఇక్కడ ఏంది 80 అనమాట. ఇది 1 yearకి. హాఫ్ ఇయర్లీ అడిగాడు కాబట్టి 40 అంటే 140/100. 140/100. ఈ 3 zeros, ఈ 3 0 ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 14 ఎంత అవుతుందండి? 1960 ఇంటూ 9 ఏమవుతుంది? ఇది ఎంత అవుతుంది? 0 అవుతుంది, 54 అవుతుంది, 9 9 81 అవుతుంది, 81 అంటే 86 అవుతుంది, 9 17 అవుతుంది. 17 ఇది ఏంటండి? మొత్తం ఇది మొత్తం అవుతుంది. దాంట్లో నుంచి ఇది అసలు తీసేస్తే ఎంత వస్తుందండి? చక్ర వడ్డీ వస్తుంది. ఇక్కడ 9,000 తీసేసాం అనుకో, ఎంత మిగులుతుంది? 8,640 రూపీస్ మిగులుతుంది. అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ లాభ నష్టాలు. ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర దాని ధర కంటే 60% ఎక్కువ ఉంటుంది. అంటే ఎంపీ ఎంత అండి? 160. 20% తగ్గింపు ఇస్తే అంటే ఎంత తీసుకోవాలి? 80% తీసుకోవాలి. లాభమా నష్టమా? 80 తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. జీరోస్ 16 8 ఎంత అండి? ఇది 80 అవుతుంది, 48 అవుతుంది. అంటే 128 అవుతుంది. అంటే ఎంత లాభం? 28% ప్రాఫిట్ వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కూడా లాభశాతం నష్టం. టేబుల్ అమ్మకం ధర ఎంత? 6,875 రూపాయలండి. లాభం 20%. 25% అయితే టేబుల్ ధర ఎంత? ఇంతకు అమ్మాడు, అదెంత? 20% లాభం అంటే 125కి 680 75 అవుతాయి. 100కి ఎంత అని అడిగాడండి. ఇది ఎంతలో వస్తుంది? ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 5 1s, 5 3s, ఇక్కడ 5 3s 15, 5 7s, 5 5s. ఇక్కడ ఎంత అండి? 2 మల్టిప్లై చేసి ఎంత వస్తుందండి? 4,000, 1200 మొత్తం వరకు చూడండి. మొత్తం చేసినట్టయితే 0 20 వస్తుందండి. 4 7s 28, 30 అవుతుంది. 4 1s 4 3s 12 అవుతుంది. 12 అంటే 14 అవుతుంది, 24 అవుతుంది. ఇక్కడ 6 వస్తుంది. 6,200. నెక్స్ట్ హెచ్సిఎఫ్ నుంచి వచ్చానండి. 1003 చాక్లెట్లు, 2,700 మిఠాయిలు పంపిణీ చేయడానికి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు కనుగొంది. తర్వాత ప్రతి విద్యార్థికి ఒకే సంఖ్యలో వస్తుంది. హెచ్సిఎఫ్ అడిగాడండి. హెచ్సిఎఫ్ అడిగాడు అంటే రెండింటిలో కామన్ ఉండాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 17 దీంట్లో డివిజిబుల్ అవుతుందో లేదో జరుగుతుందండి. 17 ఇక్కడ 33 ఉందంటే ఇక్కడ 3తో కావాలి అండ్ 11తో కావాలండి. ఇది చూద్దాం ఫస్ట్. 3తో కావాలంటే ఇది కాదండి. చూడండి 1000 ఇక్కడ చూడండి. మొత్తం కావాలంటే 3 డివిజిబుల్ అండి. 4 వస్తుందండి. 4 అనేది 3తో డివిజిబుల్ కాదు, ఇది కాదండి. ఇది చూడండి 17 చూద్దాం. 17 ఏంటండి? 1003/17 తీసేసుకుంటే 17
17 5 ఎంత అండి? 17 5 50, ఒక 35, 17 5 85 అవుతుంది. ఇక్కడ 51 53 మిగులుతుంది. 17 9 17 5 17 9 59 ఇది వస్తుందండి. ఇది చూడండి, ఇది వస్తుంది. 17 తోటి డివైడ్ అవుతుందండి. 59 పోతుంది. ఇది కూడా చూడండి, 2703 17 చదువుతాం. 17 1 17 ఇక్కడ ఎంత అవుతుందండి? 1003 ఈ 1003 చూడండి, ఇదే అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది కదండి. అది 17 ఆన్సర్ అండి. హెచ్సిఎఫ్ రెండు కామన్ ఉండాలి, అది హెచ్సిఎఫ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 20%లో 250కి సమానం అంటే ఇప్పుడు ఎక్స్ అంటుంది, ఒక సంఖ్య ఎక్స్ అంటుంది. దాంట్లో 20%, దాంట్లో 25% అనేది ఎంత అండి? 250 అంట. అయితే ఆ సంఖ్యలో 35% అడిగాడు. ఇక్కడ చూడండి, 25 10s 10 2s, ఇక్కడ 250s, ఇక్కడ x ఈక్వల్ ఎంత అండి? 5000. అయితే దీంట్లో ఏమో 35% అడిగాడు. 35/100. ఈ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుందండి? 35 5 ఎంతండి? 175. ఇక్కడ 0 1750 అండి ఫస్ట్. నెక్స్ట్, ఇది నిష్పత్తి అనుపాతం నుంచి వచ్చింది. 8400 రూపాయలు వరుసగా ఈ రేషియోలో మంచి 2/3:3:1/3 నిష్పత్తులు PQRS మధ్యలో వివరించారు. R యొక్క వాటా అడిగారు. ఇక్కడ P, ఇది Q, ఇది R, ఇది ఏంటంటే 2/3, ఇది 3, ఇది 1/3. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 3s. ఇక్కడ 2, ఇక్కడ 3 3 9 అవుతుంది. ఇక్కడ 1 ఏమడిగాడు? R రేషియో అడిగాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కలిపి ఇవన్నీ ఎంత రేషియో వస్తుంది? 9 ఇక్కడ 12 అవుతుందండి. ఈ మొత్తం 12. ఈ టోటల్ 12 పార్ట్స్కి ఎంత ఇచ్చాడండి? మనకు 8400 ఇచ్చాడు. R అడిగాడు. R ఏంటండి? 1 పార్ట్ ఎంత? 12 7s అండి. 12 7s అంటే 700 అన్నమాట. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, టైం అండ్ వర్క్ ఇచ్చండి. 72 బైండర్లను 22 రోజుల్లో 72 పుస్తకాలను బైండ్ చేయగలదు. ఇది ఏంది? 72 బైండర్లు. ఇది మ్యాన్ లెక్క అనమాట. ఇది డేస్, 22 డేస్. వర్క్ అనేది కింద వస్తుంది. 720 బుక్స్ అనమాట. వర్క్ అనేది కింద వస్తుంది. ఇక్కడ ఏంటంటే M1 ఇంటూ D1/W1 ఇలా అనమాట. ఇది వర్క్ కింద వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 12 డేస్ 600 అంటే ఎంతమంది బైండర్లను చెప్పలేదు, అంటే ఎక్స్ తీసుకోవాలి. 12 days 660. ఇది 10s పోతుందండి. ఈ 0 క్యాన్సిల్. 6 11s 6 2s 2 11s. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందండి? 11 ఇటు సైడ్ వెళ్తే 121 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ ఎంతమంది బైండర్లు? 121 బైండర్స్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సగటు ఇచ్చాడండి. 5 సంఖ్యల సగటు ఎంత అండి? 32 ఇచ్చాడు. ఒక సంఖ్యను తొలగిస్తే ఆ సగటు ఎంత అయింది? 28. ఎంత తగ్గింది? 4 తగ్గింది. తొలగించబడిన సంఖ్య ఏమిటి? అయితే ఫస్ట్ సగటు ఎంత ఉందండి? 32 ఉంది. అయితే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అంతకుముందు 5గురు ఉండే. ఇప్పుడు ఎంత తగ్గించగా 4 అయ్యారు. ఎంత తగ్గింది? 4 తగ్గింది. ఇప్పుడు ఇది చేస్తే అలా ఏజ్ వస్తుందండి. ఆ సంఖ్య ఎంత అని వస్తుంది? 32. ఇది ఎంత అంటే 60. 32 + 60 ఎంత? 48. ఆ సంఖ్య ఎంత? 48 అండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇక్కడ 3 పుస్తకాలు 6 పెన్నులు ధనండి. 3 బుక్స్ 6 పెన్నులు P అని రాసుకున్నామండి. 3000 అండి. 3000. ఇక్కడ ఒక పుస్తకం మరియు 12 పెన్నులు కొనుగోలు చేయవచ్చు. సేమ్ అదే 3000తో. ఏంటండి? ఒక బుక్ ప్లస్ 12 పెన్స్, అదే 3000.
అయితే రాజు 15 పెన్నులు కొనాలనుకుంటే ఎంత చెల్లించాలి? 15 పెన్నులు కొనాలి. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు బుక్స్ ఈక్వల్ చేసి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఇంటూ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటూ 3 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3 బుక్స్ వస్తాయి. 12 3 36 పెన్స్ వస్తాయి. ఇక్కడ 9000. ఇక్కడ మైనస్ తీసుకో, మైనస్ మైనస్ మైనస్. ఇక్కడ చూసినట్టు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 30 పెన్స్. ఇక్కడ మైనస్ 6k. ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2000 అనమాట. 200 అనమాట. ఒక పెన్నుకి 200 అవుతే, ఒక పెన్నుకి 200 అయితే 15 పెన్స్కి ఎంత అవుతుంది? 15 ఇంటూ 200 వేసుకుంటే 3000 అవుతుంది. 3000 అవుతుంది పెన్స్. ఫస్ట్ ఆప్షన్. వడ్డీ ఇచ్చాడు, సాధారణ వడ్డీ ఇచ్చాడు. ఒక మొత్తాన్ని 5 సంవత్సరాల పాటు లభించే సాధారణ వడ్డీ మొత్తంలో 2/5 వంతు అండి. ఇప్పుడు ఒక్క పార్ట్ అండి. దీంట్లో 5 సంవత్సరాలు ఇచ్చాం. వడ్డీ రేట్ ఎక్స్ అనుకుందాం. బై 100 అండి. పీటీఆర్ బై 100 తీసుకున్నాం. అనేది 2/5 అండి. ఆ వడ్డీ అనమాట. 2/5 అండి. ఇలా వచ్చింది. 5 20s 5 4s x ఈక్వల్ ఏమవుతుందండి? ఈ 4 అటు వెళ్తే 8%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? 8%. థర్డ్ ఆప్షన్.